మేడం ఇక తదుపరి రాశి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం? మకర రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అండ్ ఆల్సో సెకండ్ లార్డ్ అయ్యారు. అంటే రెండో ఇంటి ఫైనాన్సెస్, కుటుంబ పరిస్థితి, సత్సంబంధాలు ఇవన్నీ కూడా మూడో ఇంట్లో ఉన్నారు. సో కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి సెకండ్ రాహు ఉన్నాడు. సో తప్పక డబ్బు వచ్చే సూచనలు మాత్రం బాగా కనిపిస్తుంది. అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు, ఎస్పెషల్లీ ఎవరైనా ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా చేసే వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే క్రయ విక్రయాలు ఇప్పుడు గోల్డ్ కానీ, కమోడిటీ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు, అంటే మన అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 7th మార్చ్ ఫస్ట్ వీక్లో దిగుతున్నారు, మళ్ళీ జూన్ 7th కిందకి దిగుతున్నారు. సో తప్పక 11th లార్డ్ 7th ఉన్నారు, కానీ కొంచెం నీచ స్థితిలో ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే వీళ్ళకి లాభం అనేది కొంచెం తక్కువ. అందుకని మిశ్రమ ఫలితాలని చెప్పాను. సో ఇలా చూసినప్పటికీ దేంట్లో మిశ్రమ ఫలితాలు అంటే కెరీర్ విషయంలో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా అంటే కాంపిటీటర్స్ కొంతమంది ఎక్కువ అవుతారు. వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ చేయడం కానీ, లేకపోతే ముందుకు సాగడం కానీ మనం చూస్తుంటాం. అంటే కాంపిటీటర్స్కి ఎక్కువ ఉంటుంది ఈ నెల అంతాను. సో మళ్ళీ మనం ఏంటంటే మాట్లాడుకుంది మళ్ళీ నెక్స్ట్ నెల వచ్చేప్పటికీ అది డిఫరెంట్ మారిపోతుంది. సో ఈ నెల అంతా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా మీ దగ్గరికి లోన్ గురించి వస్తే కనుక కొంచెం జాగ్రత్త పడండి, ఇవ్వడం అనేది ఎక్కువ పెట్టుకోవద్దు. అలాగే ఏంటంటే మార్స్ మూవ్ అయినప్పుడు కూడా కొంచెం వెహికల్ నడిపినప్పుడు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవాలి. హెల్త్ రీత్యా మనం చూసామంటే వీళ్ళు కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ సెకండ్ హౌస్లో రాహు. సో కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం అనేది, లేకపోతే నలతో ఉండడం అనేది మనకి కంటిన్యూస్గా కనిపిస్తుంది. కానీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే దూరపు దేశాల్లో వెళ్ళి చదువుకోవాలి, దూరపు దేశం అంటే పై చదువులు అనుకుందాము, పై చదువులు చేసే వాళ్ళకి, అంటే ఇప్పుడు వెళ్ళాలి నాకు ఈ సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళందరికీ శుభ సూచనలు కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. సో కెరియర్ పాత్లో కూడా ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏమో కిందకి దిగుతున్నారు. సో 11th లార్డ్ దిగుతున్నారు కనుక లాభాలు అనేవి ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తుంది, కానీ శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ వీళ్ళకి ఈ నెలలో. తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ మంచి పార్ట్నర్స్ వస్తారు, అంటే ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అది కూడా ఏంటంటే మంచి సంబంధం ఉన్న, అంటే మంచి ఉన్నత వ్యక్తులు, లేకపోతే మంచి స్ట్రాంగ్ పార్టీ అంటాం, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి ఫ్యూచర్లో మాత్రం వీళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అనమాట. ఎందుకంటే సెకండ్ రాహు ఎప్పటికైనా కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ డబ్బు సూచనలు ఎక్కువ కనిపిస్తాయి. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఉండే ఆర్గ్యుమెంట్స్, ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం, తొందరగా కోపతాపాలకి వెళ్ళకపోవడం అనేది మంచిదే అని సూచన చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే శనికి దానం ఇవ్వడం మంచిది. ఎందుకంటే తైల దీపం శనివారం పెట్టుకోవడం, అలాగే ఏంటంటే ఒక పీపల్ ట్రీ కింద పెట్టుకోమని చెప్తూ ఉంటాము. అలాగే దానం ఇవ్వడం, ఒక నల్ల నువ్వులు ఒక 100 గ్రాములైనా సరే ఒక నల్ల గుడ్డలో కట్టి ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే రాహు కూడా సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక రాహుకేతు పూజలు చేయడం, కంటిన్యూస్గా చేయడం మంచిది. అంటే నక్షత్ర పూజలు అని కూడా చెప్తూ ఉంటాం. సో నక్షత్ర పూజలు చేయించుకోవడం కూడా మీ నక్షత్రం వచ్చినప్పుడు నెలకు ఒకసారి వస్తుంది కనుక అదైనా చేయించుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్నప్పటికీ వీళ్ళకి ఇంకా బాగుంటుంది. సో బేసిక్గా వీళ్ళకి కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు ఎప్పటికైనా సరే బ్లాక్ అండ్ బ్లూ అని కూడా చెప్పాను నేను, వైలెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి కొంతవరకు బాగుంటుంది. ఏ రోజు వేసుకోవాలి, సాటర్డే వేసుకుంటే, అలాగే థర్స్డే కూడా చెప్తాం అన్నమాట, బాగుంటుంది. రైట్. సో మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు మకర రాశి వారికి. ఖచ్చితంగా పరిహారాలు చెప్పారు, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను, మీరు పరిహారాలు చేసే ముందు ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.